గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మనం సెకండ్ యూనిట్లో ఆవరణ వ్యవస్థ అంటే ఎకో సిస్టమ్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. దాని ఇంట్రొడక్షన్ చెప్పాను. ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి, ఎవరు నిర్వచనం చెప్పాను. ఆవరణ వ్యవస్థ అనగానేమి చెప్పాలి. ఒక నిర్ణీత ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి ప్రదేశంలో ఉండే జీవులు నిర్జీవ రాశుల మధ్య పరస్పరము చర్యలు జరిగి తర్వాత ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ వాటి మధ్య పదార్థాల మార్పిడి జరుగుతున్నప్పుడు ఏర్పడే వ్యవస్థనే ఒక ఆవరణ వ్యవస్థగా మనం చెప్పచ్చు. అదేనా? అంటే ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా ఏముంటాయి అనమాట, జీవరాశులు ఉంటాయి, నిర్జీవరాశులు ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ రెండు ఉంటాయి. వాటి మధ్య నిరంతరం పరస్పరం చర్య ప్రతిచర్యలు జరుగుతూనే ఉంటాయి. ఒక సిస్టమ్గా అవి డెవలప్ చెందుతూ ఉంటాయి అన్నమాట. లేదా అయితే ఆ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఆవరణ వ్యవస్థలో ఉండే ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ లేదా ఘటకాలు అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని? ఘటకాలు అంటారు. అవి ఏంటో చూద్దాం. ఆవరణ వ్యవస్థ ఘటకాలు అని చెప్పారు. అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్లో ఉండే ఘటకాలు రెండు రకాలు చెప్పుకున్నాక అవి ఎలా ఉంటాయి వాటి గురించి డీటెయిల్గా ఈ రోజు క్లాస్లో మనం చెప్తాము. దీంట్లో ముఖ్యంగా మనకి రెండు రకాల ఘటకాలు కనిపిస్తున్నాయి. ఏంటది? ఒకటి నిర్జీవ ఘటకాలు, రెండు జీవ సంబంధమైన ఘటకాలు. నిర్జీవ ఘటకాలని మనం ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటాం, జీవ సంబంధమైనటువంటి ఘటకాలను బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్తాం. ఒక్కో దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి? నిర్జీవ ఘటకాలు. నిర్జీవ ఘటకాలు అంటే ఏమొస్తాయి మనకి? సాధారణంగా మొక్కలు, జంతువులు చుట్టూ ఉండే పరిసరాలు ఏముంటాయి? యాక్చువల్గా మనకి గాలి, నీరు, నేల, ఈ మూడు ఉంటాయి. ఈ మూడింట్లోనూ సమిష్టిగా జీవరాశులకు ఉపయోగపడే కొన్ని పదార్థాలు ఉంటాయి. ఏంటి ఆ పదార్థాలు? అకర్బన పదార్థాలు, సేంద్రియ పదార్థాలు, అలాగే శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి కారకాలు. ఇవి ముఖ్యంగా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ మూడింటి వల్లే జీవులకు నిర్జీవులకు మధ్య సంబంధం అనేది ఏర్పడుతుంది. ఒకదానికొకటి అవసరం చెందుతున్నాయని చెప్తున్నాం కాబట్టి ఈ మూడింటి మధ్య జీవులకు నిర్జీవులకు మధ్య సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి. అంతేనా? ఇంతకీ అకర్బన పదార్థాలు ఏముంటాయి? ఏమని చెప్పచ్చు మనం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ వంటి మూలకాలను మనం అకర్బన మూలకాలని మనం చెప్తాం. ఇవి నిరంతరము మొక్కలన్నీ కూడా దేని నుంచి తీసుకుంటాయి? నేల నుండి, అలాగే గాలి నుండి, అలాగే నీటి నుండి అవి తీసుకుంటా ఉంటాయి. అంతేనా? అలాగే సేంద్రియ పదార్థాలు అంటే ఏమొస్తాయి మనకి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, లిపిడ్స్ వస్తాయి. ఈ మూడు కూడా జీవులకు నిర్జీవులకు మధ్య వారధులాగా ఉంటాయండి. వారధులా ఉండి సంబంధ బాంధవ్యాలను కలిగి మనం అబ్జర్వ్ చేశాము. అలాగే ఇంకా మూడో కారకం ఏంటి? శీతోష్ణ స్థితి కారకం. ఇది చాలా ఇంపార్టెంట్. మొక్కలు పెరగాలన్నా, అవి ఆహారాన్ని తయారు చేసుకోవాలన్నా దాని చుట్టూ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. శీతోష్ణ స్థితి అంటే ఏంటి? దాంట్లో ఏమొస్తాయి మనకి? వర్షపాతం వస్తుంది, అలాగే ఉష్ణోగ్రత వస్తుంది, అలాగే కాంతి, తర్వాత తేమ శాతము, గాలి ఇవన్నీ కూడా వస్తాయి. మనకి కిరణజన్య సమీకరణ జరగాలంటే ఏం కావాలి? అతి ముఖ్యమైనటువంటి శీతోష్ణ స్థితి కారకం ఏంటి? కాంతి. కాంతి కంపల్సరీగా కావాలి. ఫోటోసింథసిస్ జరగాలంటే కాంతి ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే పిండి పదార్థం తయారు చేసుకుంటున్నాం. అవి ఆహారం తయారు చేసుకుంటేనే అవి కొంత తీసుకుని మిగతా ఆహార పదార్థాలను వేటికి ఇస్తాయి. మిగతా వాటి మీద ఆధారపడినటువంటి జంతువులకి ఆహారంగా ఉపయోగపడతారు. అందుకని ఈ వర్షపాతం యొక్క ప్రభావము, ఉష్ణోగ్రత ప్రభావము, కాంతి ప్రభావం అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా నిర్జీవ అంశాల నుంచి మనకి జీవరాశులైనటువంటి మొక్కలు ఈ విధంగా డిపెండ్ అవుతూ ఉంటాయి, ఒకదానికొకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. అలాగే రెండవ కేటగిరీ ఏంటి? జీవ సంబంధమైనటువంటి అంశాలు.
ఫస్ట్ ఇది నిర్జీవ సంబంధమైనటువంటి అంశాల గురించి చెప్పుకున్నాం మనం. సెకండ్ వన్ ఏంటి, జీవ సంబంధమైనటువంటి అంశాలు. వీటిలో మనం ఏమంటాం, బయోటిక్ కాంపోనెంట్స్ అంటే. జీవ సంబంధమైన అంశాలు అంటే ఏమొస్తాయి, జీవరాశులు అన్నీ వస్తాయి. జీవరాశులు అన్నీ వస్తాయి. జీవరాశులు అంటే ఏమున్నాయి అంటే ప్రాణము కలిగినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్. ఏమొస్తాయి దాంట్లో, మొక్కలు, జంతువులు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సూక్ష్మ జీవుల దగ్గర నుంచి బాగా అభివృద్ధి చెందినటువంటి మొక్కలు కానీ లేదా అభివృద్ధి చెందినటువంటి జంతువులన్నీ కూడా ఈ కేటగిరీలోకి వచ్చేస్తాయి. అది సెకండ్ కాంపోనెంట్ అండి. ఫస్ట్ కాంపోనెంట్ ఏమో ఏ బయోటిక్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్ ఏమో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ తో కూడినటువంటి జీవరాశులన్నీ కూడా దాంట్లో వస్తాయి. నిజంగా ఈ జీవరాశులు మనకి ఎలా ఉంటాయి, జీవరాశుల్లో మనకి మళ్ళీ మనం పోషణ విధానాన్ని బట్టి జీవరాశులు మనం రెండు కేటగిరీల కింద డివైడ్ చేయొచ్చు. పోషణ విధానాన్ని బట్టి, అవి తీసుకునే ఆహార విధానాన్ని బట్టి జీవరాశులు ఎన్ని రకాలు, మళ్ళా రెండు రకాలు. ఏంటవి, స్వయం పోషకాలు, పరపోషకాలు. పోషణ విధానాన్ని బట్టి జీవులని రెండు రకాల కింద కేటగిరైజ్ చేస్తున్నాం. ఆహారాన్ని స్వయంగా తామంతట తామే తయారు చేసుకునే వాటినేమో స్వయం పోషకాలు అంటారు. అలా కాకుండా ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడే వాటినేమో పరపోషకాలు అంటారు. ఆటోట్రాప్స్ అండ్ హెటెరోట్రాప్స్ ఇంగ్లీష్ లో. ఆటోట్రాప్స్ అంటే స్వయం పోషకాలు, హెటెరోట్రాప్స్ అంటే పరపోషకాలు. మరి స్వయం పోషకాలకు ఎగ్జాంపుల్ ఏంటి, తమంతట తామే ఆహారాన్ని స్వయంగా తెలుసుకునే వాటిలో ఏమంటాం, మొక్కలన్నీ వస్తాయి. పత్రహరితము కలిగినటువంటి జీవులన్నీ వస్తాయి. పత్రహరితం కలిగినటువంటి మొక్కలే కాదు, పత్రహరితం కలిగినటువంటి బ్యాక్టీరియా కూడా కిరణజన్య సమీకరణ జరుపుకున్న ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటున్నాయి. అదేనా, అందుకని పత్రహరితం కలిగినటువంటి అన్ని రకాల జీవులు స్వయం పోషకాలుగా మనం చెప్తాం ఆహార విషయంలో. అలా కాకుండా పత్రహరితం లేనటువంటి జీవులన్నీ కూడా పరపోషణ జీవన విధానాన్ని కొనసాగిస్తాయి. అంటే ఆహారాన్ని అవి స్వయంగా తయారు చేసుకోలేక ఇతర జీవుల మీద ఆధారపడతాయి. ఇతర జీవుల మీద ఆధారపడతాయి కాబట్టి వాటిని మనం పరపోషకాలు అనేసి మనం చెప్పచ్చు. అలాగా జీవరాశులని బయోటిక్ కాంపోనెంట్స్ మనం రెండు రకాలుగా కేటగిరైజ్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఈ స్వయం పోషకాలని మనం మరలా డీటెయిల్ గా చూసినట్లయితే దానిలో మనకి ఉత్పత్తిదారులు అనేది స్వయం పోషకాలు అనేది ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటామని చెప్తున్నాం. వాటికి కావాల్సిన ఆహారం అవి తయారు చేసుకోగా మిగిలిన ఆహారాన్ని ఇతర జీవులకు అవి అందించేలా ఉంటాయి. ఇతర జీవుల అవసరాలు తీర్చడం కోసం అవి ఉత్పత్తి చేస్తాయన్నమాట ఆహారాన్ని. అంటే ఇతర జీవులు తీసుకునే ఆహారాన్ని అవి తయారు చేస్తున్నాయి కనుక, ఉత్పత్తి చేస్తున్నాయి కనుక ఆ జీవులను స్వయం పోషకాలతో పాటు ఏమని పిలవచ్చు మనం, ఉత్పత్తిదారులను కూడా పిలవచ్చు. ఏంటవి, ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్. తమ ఆహారం కోసమే తయారు చేసి తినేస్తే అది వేరు. అలా కాకుండా అవి తయారు చేసినటువంటి ఆహారం కొంత తీసుకుని మరికొంత ఇతర జంతువులకు ఆహారంగా అవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి, ఆ విధంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి వాటిని ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్ అని కూడా మనం పిలవచ్చు. ఉత్పత్తిదారులు. అలాగే ఆహార విషయంలో మిగతా జీవులన్నింటినీ ఏమంటాం మనం, వినియోగదారులు అంటాం. ఉత్పత్తి చేసే వాటినేమో ఉత్పత్తిదారులు అంటాము. అలాగే ఇతరులు తయారు చేసినటువంటి ఆహారాన్ని కన్జ్యూమ్ చేసే వాటిని, ఆహారంగా స్వీకరించే వాటిని ఏమంటాం మనం, వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ అని మనం చెప్పచ్చు. ఉత్పత్తిదారులు అంటే వస్తాయి మనకి ఆకుపచ్చని మొక్కలన్నీ వస్తాయి. ఉత్పత్తిదారులు అంటే వస్తాయి ఆకుపచ్చని మొక్కలన్నీ వస్తాయి. ఇవి ఏం చేస్తామంటే సూర్యుని నుండి వచ్చే వికిరణ శక్తిని రసాయన శక్తిగా మారుస్తాయి. రసాయన శక్తిగా మార్చి ఆ రసాయన శక్తిని ఎక్కడ బంధిస్తాయి, కార్బోహైడ్రేట్స్ లో బంధిస్తాయి. బంధన శక్తిగా ఉంటుంది అన్నమాట. అదేలా అలాంటి కార్బోహైడ్రేట్సే శక్తి కలిగినటువంటి కార్బోహైడ్రేట్స్ మనం ఏమంటాం, ఆహారంగా భావిస్తాం. అదే ఆహారాన్ని మొక్కలు తీసుకుంటే మిగిలినటువంటి ఆహారాన్ని ఇతర జంతువులకు అవి సరఫరా చేస్తాయి. అదేనా, ఆ విధంగా ఉత్పత్తిదారుల గురించి మనం చెప్పచ్చు. అన్ని మొక్కలు వస్తాయి. మొక్కలంటే భౌమ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి గుల్మాలు, పొదలు, పెద్ద పెద్ద వృక్షాలతో పాటు అలాగే జలావరణంలో ఉన్నటువంటి అతి చిన్న వృక్ష ప్లవకాలన్నీ కూడా ఇక్కడ ఉత్పత్తిదారుల కేటగిరీలో మనం చేర్చవచ్చు. ఎందుకని ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నీటిలో ఉండే మొక్కలు కానీ, చిన్న చిన్న మొక్కలు కానీ, అలాగే నేల మీద పెరుగుతున్న పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఉత్పత్తిదారుల కేటగిరీలోకి వచ్చేస్తాయి. అదేనా, వాటిలో మనం ప్రొడ్యూసర్స్ అంటాం.
అంటే ఆహారపు గొలుసు అనేది ఉంటుందన్నమాట. ఒక జీవి మీద ఇంకొక జీవి ఆహార విషయంలో డిపెండ్ అవుతూ ఉంటాయి, ఆధారపడుతూ ఉంటాయి. దీని ఒక గొలుసు కట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ గొలుసు కట్టులో మొట్టమొదటి స్థాయి ఏంటనమాట? ఉత్పత్తిదారులు ఉంటారు. ఆహారపు గొలుసులో మొట్టమొదటి ఎవరుంటారు? ఉత్పత్తిదారులు ఉంటారు. వాళ్ళకి మొట్టమొదటి ఆహారం తయారించేదాన్ని మనం ముందు ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఆ విధంగా ప్రథమ స్థాయిలో ఉత్పత్తిదారులు అనే మొక్కలన్నీ కూడా ఆహారపు గొలుసులో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తాయి. తర్వాత ఈ ఉత్పత్తిదారులు తయారు చేసినటువంటి ఆహారాన్ని వినియోగించే లేదా స్వీకరించే వాటిని ఏమనొచ్చు మనం? వినియోగదారులు అంటారు. ఏమంటారు వాటిని? వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ అంటారు. చూడండి, కన్జ్యూమర్స్ అంటే ఏంటన్నమాట? ఇవన్నీ ఏంటి? పత్రహరితం లేనటువంటి జీవులన్నీ కేటగిరీలోకి వచ్చేస్తాయి. పత్రహరితం లేనటువంటి సూక్ష్మ జీవుల దగ్గర నుంచి అతిపెద్ద జంతువులన్నీ కూడా ఈ కేటగిరీలోకి వచ్చేసాయి. దీంట్లో మరలా వాటి యొక్క శరీర స్థాయిని బట్టి, శరీరం యొక్క సైజుని బట్టి వినియోగదారులను మరలా 2 కేటగిరీల కింద డివైడ్ చేయడం జరిగింది. 2 కేటగిరీస్. వాటి యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్టి, అవి వాటికి అవసరమయ్యే ఆహార స్థాయిని బట్టి వినియోగదారులు వల్ల 2 వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటో 2 వర్గాలు? ఒకటి స్థూల వినియోగదారులు, 2 సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులు, సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులు అంటే ఏంటి? ఎక్కువ ఆహారం కావాలి వాటికి. వాటి శరీరం బాగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి వాటికి ఏం కావాలి? శరీరం కూడా ఆ స్థాయిలో కావాలి, స్థూలంగా కావాలి. అందుకని వాటిలో ఏమంటాం మనం? మ్యాక్రో కన్జ్యూమర్స్ అంటారు. వాటిలో ఏమంటారు? మ్యాక్రో కన్జ్యూమర్స్ అంటారు. సూక్ష్మ వినియోగదారులు అంటే ఏంటి? అవి చాలా చిన్న చిన్న జీవులు అన్నమాట. ఏకకాల జీవులు ఉంటాయి దాంట్లో. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇవన్నీ చిన్న చిన్న ఏకకణ జీవులన్నీ ఉంటాయి. వాటికి ఆహారం కూడా ఆ స్థాయిలోనే అవసరం ఉంటుంది. ఆహారం కూడా ఆ స్థాయిలోనే చాలా కొద్ది మొత్తంలోనే అవసరం అవుతూ ఉంటాయి. అందుకని వాటిని ఏమన్నచ్చు మనం? మైక్రో కన్జ్యూమర్స్ అంటారు. అట్లా ఉంటారు మైక్రో కన్జ్యూమర్స్ అనేసి మనం చెప్పచ్చు. ఫస్ట్ మనం ఈ స్థూల వినియోగదారుల గురించి చూద్దాం. ఈ స్థూల వినియోగదారుల్లో మనం చూసినట్లయితే మళ్ళీ 3 కేటగిరీలు కనిపిస్తున్నాయి. 3 కేటగిరీలు కింద డివైడ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఏమంటాం మనం? ప్రాథమిక వినియోగదారులు. అట్లా ఉంటాం ప్రాథమిక వినియోగదారులు. ఆహారం కావాలని పెట్టుకోవడం, కానీ మొట్టమొదట ఆహారాన్ని స్వీకరించేవాళ్ళం. అందుకని వాటిలో ఉంటాం ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇవి వీటిని ఆహారంగా తీసుకుంటాయి? ఉత్పత్తిదారులను డైరెక్ట్గా ఆహారంగా తీసుకుంటాయి. ఉత్పత్తిదారులు అంటే ఏంటి? మొక్కలు. మొక్కల యొక్క ఆకులు కానీ, మొక్కల యొక్క శాఖలను కానీ, లేదా మొక్కల యొక్క దుంపలను కానీ, మొక్కల యొక్క వేళ్లను కానీ డైరెక్ట్గా ఆహారంగా తీసుకుంటారు. మొట్టమొదటిసారి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి కదా, ఇతరుల ఆహారాన్ని మొట్టమొదటిసారి ఇవి కన్జ్యూమ్ చేస్తున్నాయి కాబట్టి అందుకని వాటిని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ లేదా ప్రాథమిక వినియోగదారులని చేద్దాం. ఇప్పుడు వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు? మొక్కల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పూర్తిగా మొక్కల మీద మాత్రమే ఆధారపడే జీవులు అంటే ఏంటి? ఏమొస్తాయి దాంట్లోకి? ఏమొస్తాయి? మొక్కల్ని డైరెక్ట్గా ఆహారంగా తీసుకుంటాయి. ఏమొస్తాయి దాంట్లో? ఆవులు, మేకలు, జింకలు, అలాగే కుందేలు, ఎలకలు, ఇవన్నీ కూడా కేవలము ఈ మొక్కల మీదే డిపెండ్ అవుతారు. మొక్కల యొక్క పత్రాలు కానీ, దాని బ్రాంచెస్ కానీ, లేదా చిన్న చిన్న గింజలు కానీ, కాయలు కానీ ఇవన్నీ కూడా దానికి ఆహారంగా తీసుకుంటారు. ఇవి కేవలము మొక్కలను మాత్రం ఆహారంగా తీసుకుంటాం కనుక ప్రాథమిక వినియోగదారులు అనే పేరుతో పాటు ఏ పేరు పెట్టి పిలవచ్చు? శాకాహారులను కూడా పిలవచ్చు. శాకాహారులు అంటే వెజిటేరియన్స్. కేవలము మొక్కల యొక్క శరీర భాగాలు, మొక్కలకు సంబంధించినటువంటి కాయలు కానీ, అలములు కానీ అవే తీసుకుంటాయి. అందుకని ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్స్ అంటే ప్రాథమిక వినియోగదారులకు పేరేంటనమాట? శాకాహారులు అని కూడా మనం చెప్పచ్చు. లేదా వెజిటేరియన్స్ అనేది మనం ఇంగ్లీష్లో చెప్పచ్చు. తర్వాత సెకండ్ కేటగిరీ ఏంటి? ద్వితీయ వినియోగదారులు. ద్వితీయ వినియోగదారులు అంటే వీటిని అంటాం ప్రాథమిక వినియోగదారులను అలాగే ఉత్పత్తిదారులను కూడా ఆహారంగా తీసుకునే వాటిలను మనం ద్వితీయ వినియోగదారులు అంటాం. ఉత్పత్తిదారులను ఆహారంగా తీసుకుంటాయి అవసరమైతే, అలాగే ప్రాథమిక వినియోగదారులు కూడా ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి వాటిని మనం ఏమనొచ్చు? సెకండరీ కన్జ్యూమర్స్, ద్వితీయ వినియోగదారులు అని మనం చెప్పవచ్చు. అందుకని వీటిని ప్రాథమిక వినియోగదారులు అంటే ఏంటివి? జంతువులు.
ప్రాథమిక వినియోగదారులు కేటగిరీలో మనకి ఏమొచ్చు ఆవులు, జింకలు, మేకలు, కుందేళ్ళు, ఎలకలు అని చెప్పాక వాటిని ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట ద్వితీయ వినియోగదారులు. అంటే డైరెక్ట్ ఏం చేస్తున్నాయి, మాంసానికి ఆహారంగా తీసుకుంటున్నాయి. అందుకని ద్వితీయ వినియోగదారులు ఏమని పిలవచ్చు, మనం మాంసాహారులు అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు అంటే ద్వితీయ వినియోగదారులకు ఇంకొక పేరేంటనమాట, మాంసాహారులు అని చెప్పచ్చు. అంతేనప్పుడు దీంట్లోకి ఏమొస్తాయి, పాములు, పక్షులు, కుక్కలు, నక్కలు, పిల్లులు ఇవన్నీ వస్తాయి. పిల్లులు ఇవన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ పాములు ఉన్నాయి, వీటిని ఆహారంగా తీసుకుంటాయి, ఎలకలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రాథమిక వినియోగదారు అయినటువంటి ఎలకను ఆహారంగా తీసుకుంటాయి. అలాగే పక్షులు, పెద్ద పెద్ద పక్షులను కూడా, కుందేళ్ళని కూడా చంపి తినేస్తూ ఉంటాయి. అలాగే పక్షులన్నీ కూడా ఎలకలను కూడా ఆహారంగా తీసుకుంటాయి. అలాగే కుక్కలు చూడండి, కుక్కలు కూడా చిన్న చిన్న కుందేలు పిల్లలు కానీ ఎలకలు కానీ చంపి తింటా ఉంటాయి. అలాగే నక్కలు కూడా పై జంతువులు ఏది దొరికినా సరే అది తినేస్తుంది. అలాగే పిల్లులు కూడా, పిల్లులు ఏం చేస్తాయి, ఎలకల్ని విపరీతంగా ఇష్టపడతాయి. అయితే ఇక్కడ శాకాహారులను, ప్రాథమిక వినియోగదారులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆహారంగా తీసుకునే ఇతర జీవులు కూడా ఉంటాయి. రెండు రకాలుగా తీసుకునే జీవులు కూడా ఉంటాయి. అటు శాకాహారంగా ఉండొచ్చు, మాంసాహారంగా కూడా ఉండొచ్చు. ఎవరు, మానవుడు. శాకాహారాన్ని డైరెక్ట్గా తీసుకుంటాడు, తోటకూరని ఆహారంగా తీసుకుంటాడు, అట్ ది సేమ్ టైం మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటాడు. రెండు రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అందుకని మానవుని ఏమంటామంటే సర్వపక్షకాలు అంటారు. ఏమంటారు వాటిని, సర్వపక్షకాలు లేదా సర్వపక్షకులు అంటారు. సర్వం అన్నమాట, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు ఆహారంగా తీసుకుంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆమ్నివోర్స్ అంటారు. ఏమంటారు దాన్ని, ఆమ్నివోర్స్, OMNI, ఆమ్నివోర్స్. సర్వపక్షకాల కింద కేటగిరీలో మానవుని మనం ఎగ్జాంపుల్గా వస్తాం. తర్వాత ఈ స్థూల వినియోగదారుల తావుల కేటగిరీ ఏంటి, ఉన్నత శ్రేణి వినిమయదారులు లేదా వినియోగదారులు. ఉన్నత శ్రేణి వినియోగదారులు లేదా టెరిషరీ కన్జ్యూమర్స్ అనేది మనం చెప్పొచ్చు. అంటే వీటిని మనం టెరిషరీ కన్జ్యూమర్స్ అని చెప్తాం. ప్రాథమిక వినియోగదారులను, ద్వితీయ వినియోగదారులను ఏవైతే ఆహారంగా తీసుకుని మనుగడ సాగిస్తూ ఉంటాయో వాటిలను మనం టెరిషరీ కన్జ్యూమర్స్ లేదా ఉన్నత శ్రేణి వినియోగదారులు అనేది మనం చెప్పవచ్చు. ఈ కేటగిరీలోకి ఏమొస్తాయి, మనకి సింహం వస్తుంది, అలాగే పులి వస్తుంది, అలాగే గ్రద్దలు వస్తాయి, అలాగే రాబందులు వస్తాయి కదా. ఈ రెండు రకాల జీవులు తింటాయి, పెద్దవి అన్నమాట. అందుకని వాటిని ఉన్నత శ్రేణి వినియోగదారుల కేటగిరీలో మనం చేర్చడం జరిగింది. తర్వాత రెండో కేటగిరీ వినియోగదారులు సూక్ష్మ వినియోగదారులు, అంటే మైక్రో కన్జ్యూమర్స్. అంటే వీటి శరీర సంవత్సరము చాలా చిన్నదిగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. వాటికి కావాల్సిన ఆహారం కూడా అదే స్థాయిలో అవి స్వీకరిస్తూ ఉంటాయి. వీటిలో మనం సాధారణంగా ఏమంటామంటే మనం డికంపోజర్స్ అని, సాప్రోట్రాప్స్ అని, ఆస్మోట్రాప్స్ అని చెప్తా ఉంటాం. డికంపోజర్స్ అంటే తెలుగులో విచ్ఛిన్నకారు, కుళ్ళుచున్నటువంటి కర్బన సంక్లిష్టమైనటువంటి కర్బన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. అందుకని వాటిలో ఏమంటే మనం డికంపోజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గా మనం చెప్తా ఉంటాం. అలాగే సాప్రోఫైట్స్ అంటారు, సాప్రోట్రాప్స్ అంటారు. అంటే పూతికాహార బ్యాక్టీరియా, అలాగే కొన్ని పూతికాహార శిలీంధ్రాలు, ఇవన్నీ కూడా కుళ్ళుచున్నటువంటి ఈ కర్బన సేంద్రియ పదార్థాలను మొత్తం ఖనిజ మూలకాల స్థాయిలోకి విచ్ఛిన్నం చేస్తాం. విచ్ఛిన్నం చేసి నేలలో కానీ నీటిలో కానీ కలిపేస్తూ ఉంటాయి. అవి ఆహారం తీసుకుంటూ పడి కదా. ఆ విధంగా ఈ ఆస్మోట్రాప్స్ కూడా అంతే, సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి అవి పోషణ చేస్తూ ఆ చుట్టూ ఉన్నటువంటి నిర్జీవ అంశాలలోకి ఈ ఖనిజ మూలకాలు వచ్చేలా చేస్తూ ఉంటాయి. ఖనిజ మూలకాలు వచ్చేలా చేస్తూ ఉంటాయి. అంటే ఖనిజ మూలకాలు వచ్చేలా చేయడం అంటే ఏంటి, కర్బన సేంద్రియ అంటే కుళ్ళుచున్నటువంటి జంతు వృక్ష కళేబరాలను మూలకాల స్థాయిలో విడగొట్టేస్తారు. ఆ విడగొట్టేటప్పుడు వచ్చి సంఖ్యను అవి తీసుకుంటాయి. ఆ మూలకాలన్నీ ఎక్కడ కలిసిపోతూ ఉంటాయి, కొన్ని నేలలో కలిసిపోవచ్చు, కొన్ని నీటిలో కరిగిపోవచ్చు, కొన్ని ఏమో గాల్లో ఎవాపరేట్ అయిపోవచ్చు. దాన్ని ఏమంటాం మనం మినరలైజేషన్ అంటారు. ఆ విధంగా ఏమవుతుంది, రాను రాను ఆ నేల ఆ ఏరియాలో ఏమవుతుంది, సారవంతం అవుతుంది. అనేక ఖనిజ మూలకాలు నేలలోకి చేరుకోవడం వల్ల ఆ నేల సారవంతత కూడా పెరుగుతుంది. దాన్ని మనం మినరలైజేషన్ లేదా ఖనిజీకరణ అంటారు. ఏమంటారు దాన్ని, ఖనిజీకరణ లేదా మినరలైజేషన్ అని మనం చెప్పచ్చు. విధంగా సూక్ష్మ వినియోగదారులకు మనకి
ఈ పూటికాహార బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, యాక్టినోమైసిస్ అన్ని కూడా వస్తాయి కదా. ఈ విధంగా ఏ ఆవరణ వ్యవస్థలో అయినా సరే ఈ రెండు కాంపోనెంట్స్ ఉండి వాటి మధ్య ఆహారపరంగా ఇలాంటి సంబంధ బాంధవ్యాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా సరే, అదొక పెద్ద సముద్ర ఆవరణ వ్యవస్థ అయినా కానీ, భౌమ ఆవరణ వ్యవస్థ అయినటువంటి అటవీ ఆవరణ వ్యవస్థ అయినా కానీ, అలాగే జల ఆవరణ వ్యవస్థ అయినటువంటి మంచినీటి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అయినటువంటి ఒక చెరువుని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా కానీ మనకి ఈ రెండు రకాల కాంపోనెంట్స్ కంపల్సరీ కనిపిస్తాయి. కాకపోతే అక్కడ జీవులు మారుతాయండి. జీవులు మారితే వాటి యొక్క పోషణ స్థాయిలు మారుతూ ఉంటాయి. దాని ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మనం ఈ విధంగా డిస్క్రైబ్ చేయవచ్చు. ఓకేనా? రైట్.